ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. మీ అందరికీ హ్యాపీ సండే. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం కదండి. దేవుని మాటలు ఎంతగానో బలపరుస్తున్నాయి. మరి చాలా చక్కగా ప్రభు మనతో మాట్లాడుతూ మనం ఎలా ఉండాలి, ఎలా మరి ముందుకు వెళ్ళాలి, అన్ని విషయాల్లో దేవుడు చాలా చక్కగా మాట్లాడుతూ చాలా అద్భుతంగా ప్రభు నడిపిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటలు మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. దేవుని మాటలు మనల్ని ఎంతగానో మరి ఆశీర్వాదకరంలోనికి నడిపిస్తున్నాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ఈ ఉదయం మరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 91వ కీర్తనలు 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, దేవుని ప్రేమించు వారిని ఆయన అన్ని విషయాలు తప్పించే దేవుడై ఉన్నారు. ఈ రోజున చాలా మంది వారి జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా అండి? పైకి మాత్రం ఏసయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టం అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఇలా ఎన్నో మాటలు ఎన్నోసార్లు వారి జీవితంలో చెప్పడం మనం చూసాం కదండి. దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారో తెలుసా? చూడండి, దేవుని ప్రేమించేవారు ఖచ్చితంగా అన్ని విషయాల్లో దేవునికి మొదటి స్థానం ఇస్తారు, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అది సమయంలో అయినా, లేకపోతే మరి దేవునికి ఇచ్చే ప్రాధాన్యతలోనైనా, అది ఏ విషయంలోనైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే మొదటిగా మనుషులతో చెప్తూ ఉంటాం కదా. ఆ మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే తప్పుదారి పట్టించి నిశ్చయముగా చూడండి వారి మన జీవితాలను నాశనం చేస్తూ ఉంటారు. అందుకనే మనుషుల సహాయము లేదా మనుషుల గైడెన్స్ మనకొద్దు, కానీ దేవుని నిర్ణయం, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక మన జీవితంలో కావాలని మొదటిగా దేవునితో మనం చేస్తున్న ప్రతి ప్రయత్నం కానీ, వెళ్తున్న మార్గం కానీ, చేస్తున్న పనులు కానీ ఆయన చేతులకు అప్పగిస్తే ఆయన అన్ని విషయాల్లో మనల్ని నడిపిస్తారు. అవునండి, అందుకనే ప్రభుని ప్రేమించేవారు ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటది. మనుషుల కంటే మొదటి స్థానం దేవునికి ఇస్తారు. సమయము అది అందరికి ఇచ్చిన తర్వాత దేవునికి ఇస్తూ ఉంటాం, కానీ దేవుని ప్రేమించేవారు మొదటిగా దేవునికి ఇచ్చిన తర్వాత అది ఏదైనా చేస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇస్తూ మరి ముందుకు వెళ్తూ అనే నామాన్ని మహిమపరిచే వారిగా ఉంటాం. అలాంటి వారిని దేవుడు నిశ్చయముగా అన్ని విషయాలు తప్పించే దేవుడై ఉన్నారు. ఆమెన్. షద్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుని ప్రేమిస్తున్నారు కనుకనే ఆయన కొరకు నిలబడ్డారండి. అగ్నిగుండంలో పడవేస్తారు అని తెలిసి కూడా చూడండి, మేము సేవిస్తున్న దేవుడే నమ్మదగిన దేవుడు, మేము నమ్ముకున్న దేవుడే గొప్ప దేవుడు అని ధీటుగా అందరి ఎదుట మరి రాజుని ఎదిరించి మరి నిలబడ్డారండి. చూడండి, దేవుని ప్రేమించేవారు ఆయన కొరకు ఎలాంటి పరిస్థితుల్లోనే నిలబడతారు. ఎస్, షద్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా అదే చేశారు. వారు దేవుని ప్రేమిస్తున్నారని నిరూపించారండి. అందుకనే అంత భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితి నుంచి ఆ షద్రక్, మెషక్, అబేద్నెగోలను ప్రభు తప్పించి ఉన్నారు. ఎస్, ఆయన్ని ప్రేమించేవారుని ఆయన తప్పించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో మరి నిశ్చయముగా చూడండి, షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఎలా నిలబడ్డారో మనం కూడా నిలబడదామండి. చక్కని జీవితాన్ని జీవిద్దాము. ప్రభు కొరకు నిలబడే వారిని ప్రభు ఎన్నడూ కూడా వదిలిపెట్టారు. ఆయనను ప్రేమిస్తున్నామంటే ఖచ్చితంగా ఆయన కొరకు నిలబడే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఆయన కొరకు మరి పోరాడే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఉదయకాల సమయంలో మనం కూడా దేవుని ప్రేమించే వారిగా ఉంటే ప్రభు అన్ని విషయాలు తప్పిస్తారు కదా. ఎస్, మనం తప్పించబడాలంటే మనం అన్ని విషయాల్లో జాగ్రత్తగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వారిగా ఉందాం. ఇంకా ఆలస్యం ఎందుకు? దేవుడు చక్కగా ఉదయకాల సమయంలో మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుదాం. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి ప్రభా. మీ మాటల ద్వారా దీవించబడుతున్నాం, మీ మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నామయ్యా. నిన్ను ప్రేమించువాని నీవు తప్పించే దేవుడవై ఉన్నావు. అవునయ్యా, నిన్ను ప్రేమించే జీవితాలుగా మా జీవితాలు
జీవితాలు ఉండును గాక, నిన్ను ప్రేమించే జీవితాలుగా మా కుటుంబాలు ఉండును గాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా నిశ్చయముగా అయ్యా ఇదిగోండి నీ కొరకు రోషము కలిగిన బ్రతుకును మేము బ్రతకాలయ్యా. మీకు దూరంగా ఉండి మీకు వ్యతిరేకంగా ఉండి మేము ఏమి చేయలేదు అయ్యా. ప్రతి విషయంలో మీకు దగ్గర కలిగిన జీవితం, మీకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి విషయంలో మీకు నమ్మకమైన జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. పరిస్థితులు అనుకూలంగా అయ్యా ఉన్నప్పుడు మిమ్మల్ని స్తుతించే వారుగా కాదు, ప్రతికూల సమయంలో కూడా మిమ్మల్ని స్తుతిస్తూ షద్రక్ మెషక్ అబద్నిగోల వలె నిలబడే శక్తిని మాలో నింపండి అయ్యా. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగోండి ప్రభా మీకు దూరమైన ప్రతి ఒక్కరిని మీరు అయా ఇది జ్ఞాపకం చేసుకోండి. వారితో మీరు మాట్లాడమని వేడుకున్నాం. మీకు దూరంగా ఉండి వ్యతిరేకంగా ఉండి మా జీవితంలో మేము ఏమి పొందుకోలేము ప్రభా. సహాయం చేయండి ప్రభా. ఎంతమంది అయితే ఆత్మలో చల్లారిపోయారో, ఎంతమంది అయితే ఆగిపోయారో మందిరానికి, ఎంతమంది అయితే నేను స్తుతించడం అయా మానివేశారో, ప్రార్థించడం మానివేశారో, అవన్నీ మీరు కదిలించమని వేడుకుంటున్నాం. వారి జీవితంలో అద్భుతం జరిగించమని వేడుకున్నాం. గొప్ప కార్యం వారి జీవితంలో జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీవు తప్ప మాకు సహాయం చేసేవారు, మమ్మల్ని ప్రేమించేవారు, నడిపించేవారు ఎవరు లేరు ప్రభా. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని ఆరాధించే వారిగా, స్తుతించే వారిగా, ప్రార్థించే వారిగా, అన్ని విషయాల్లో మీకు ప్రాధాన్యత ఇచ్చే జీవితాలు గుంటే కృపను దయచేయండి. అలానే ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క అయా ప్రభ పరిచర్య చేస్తున్న వారందరినీ ప్రభ, పరిచారకుల్ని ప్రభ, విశ్వాసులను అందరినీ మీరు బ్లెస్ చేయండి. ప్రతి ఒక్క మినిస్ట్రీని ఆశీర్వదించండి. నీ కొరకు రోషము కలిగి మేము బ్రతుకు కృప చూపించమని అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. కృప కలుగును గాక. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.